చలికాలంలో మీకు దగ్గు ఆయాసం ఎక్కువగా వస్తుందా? అయితే దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. చాలా మందికి చలికాలంలో దగ్గు, అలాగే పిల్లికోతలు, అలాగే ఆయాసం, ఈ మూడు కూడా చాలా ఎక్కువ మందికి వస్తుంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు. దానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి ఎలర్జీ, మన బాడీలో ఒక టెండెన్సీ ఉండడం వల్ల నైట్ టెంపరేచర్ బాగా డ్రాప్ అయినప్పుడు మన విండ్ పైప్స్ ఏదైతే ఉంటాయో అవి లోపల స్వెల్లింగ్ వచ్చి లోపల ఫ్లెమ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. దీనివల్ల గాలి వెళ్ళాల్సిన చోట ఫ్లెమ్ ఉండడం వల్ల మనకి గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడినప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది, నవ్వుతే దగ్గు వస్తూ ఉంటుంది, ఏదైనా పని చేసినప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది అనమాట. దీన్నే మనం ఆస్తమా అని కూడా అంటాం. మనకు గనక ప్రాబ్లం ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇన్హేలర్ వాడడం ద్వారా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, విండ్ పైప్స్ బ్లాక్ అయి ఉన్నాయో ఆ విండ్ పైప్స్ క్లియర్ అవడం చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా మనకి చాలా ఎర్లీగా రికవర్ అవ్వచ్చు. అలాగే ఈ చలికాలంలో ప్రాబ్లం వచ్చే వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి, అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒకటి న్యూమోకోకల్ న్యూమోనియా వ్యాక్సిన్, అలాగే ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. దాని ద్వారా మనకి ఈ ఎలర్జీ, ఆస్మా ట్రిగ్గర్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.